48 ఓకే. ఓ శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓ ఆత్మస్వరూప బంధుగణ. ఆత్మబోధ 47వ శ్లోకం వరకు కిందటి వారం చూసాము. అయితే ముఖ్యంగా ఆ శ్లోకంలో ఏం చెప్పారంటే, మొత్తం ఈ జగత్ అంతా ఆత్మ కంటే భిన్నంగా ఏమీ లేదు. అయితే మరి జరుగుతున్నటువంటి అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్ సంగతి ఏమిటి? ఇవన్నీ కూడా ఆత్మ ద్వారానే జరుగుతున్నాయి. అంటే ఆత్మ కంటే భిన్నంగా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఎలా? సర్వం ఆత్మన్యేవ అఖిలం జగత్తు తిష్టతి. అంటే మొత్తం జగత్ అంతా ఆత్మలోనే ఉన్నది. ఎలా అంటే, ఏ విధంగా అయితే ఒక అల సముద్రములోనే పుట్టి సముద్రంలోనే స్థితిగా ఉంటూ సముద్రంలో ఎలాగైతే కలిసిపోతుందో, అదేవిధంగా సర్వము అలలు, బుడగలు, తరంగాలు, కెరటాలు, నురగ సర్వము ఆ యొక్క సముద్రము నీరు కంటే భిన్నంగా ఎలాగైతే లేదో, ఈ జగత్తంతా ఆత్మ అంటే నేను. ఇక్కడ ఆత్మ అంటే ఎక్కడో మేఘాల్లోన ఉన్నదని భ్రమ. ఏదో పరలోకం, బ్రహ్మలోకం ఎక్కడో లోకాలు లాంటి ఉన్నాయని. ఆ లోకాలు కూడా పైన గాలిలో అలాగా బిల్డింగ్లు కట్టుకొని మన నిచ్చిన ల్యాడర్ ఎక్కుతున్నట్టుగా పైకి కిందకి భూహు భువస్వ మహా జన తప సత్యం అలా కింద కింద కూడా లోకాలు ఉన్నాయి. అతల వితల తలాతల మహాతల రసాతల పాతాల, ఈ కింద పైన ఇలాగ ల్యాడర్లా చెప్తారు. అలాగా నిచ్చెనలాగా ఏమి ఉండవు లోకాలు. కాబట్టి ఈ లోకాలలో ఉన్నటువంటి ఏదైతే మనం ఊహ చేస్తున్నామో ఆ 14 లోకములు కూడా ఆత్మ కంటే భిన్నంగా లేవు. అయితే ఈ విషయం అంటే ఏంటి? ఈ విషయము వినే వాళ్ళకి అంగీకరించరు. ఎందుకు అంగీకరించరంటే, మొత్తం ఆత్మ, ఈ ప్రపంచం అంతా మన ఆత్మ మీద జరుగుతున్న అనుభూతుల, ఎక్స్పీరియన్సెస్, అనుభవాల. ఎలా సాధ్యం అంటే మనం ఒప్పుకోవడానికి వీలు పడట్లేదు. ఎందుకు? మన స్థూల దృష్టితో చూస్తున్నాం. స్థూల దృష్టితో చూస్తున్నప్పుడు ఈ నామరూపాలు, ఆకారములన్నీ కూడా భిన్నంగా ఉన్నాయనిపిస్తుంటారు. వాస్తవానికి మన స్వప్నంలో, స్వప్నం అనేది మన లోపల ఉందా బయట ఉందా? స్వప్న ప్రపంచము లోపలే ఉంటుంది. కానీ స్వప్నంలో మనం ఉన్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది తెలుసా? మనం బయట ఉన్నాము, స్వప్న ప్రపంచం కూడా మనకంటే బయటగా ఉన్నట్టే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎలాగైతే మనకు ప్రపంచం మన ముందు ఉన్నదో, స్వప్నంలో కూడా మీకు ఎలా అనిపిస్తుందమ్మా? స్వప్న ప్రపంచం కూడా ఈ విధంగా బయట ఉన్నట్టు, మీరు కూడా ఆ ప్రపంచాన్ని దర్శిస్తున్నట్టు ఉంటుందా? స్వప్నంలో కూడా. స్వప్నంలో మీరు ఉన్నప్పుడు, బయటకు వచ్చినప్పుడు సంగతి కాదు. స్వప్నంలో మనం ఉన్నంత కాలము స్వప్న ప్రపంచం కూడా మనకంటే బయట ఉన్నట్టుగానే అనిపిస్తుంది, ఈ జగత్తు వలె. అందుకే దాన్ని స్వప్న ప్రపంచం అన్నారు. దీన్ని జాగ్రత్త ప్రపంచం అంటారు. జాగ్రత్త అవస్థ ఇది. పడుకునేటప్పుడు స్వప్న అవస్థ. స్వప్న అవస్థలో మనము స్వప్న ప్రపంచాన్ని మనం నిర్మించాం. మనము వీఆర్ సృష్టికర్త. స్వప్న ప్రపంచాన్ని సృష్టికర్త ఎవరు? ఈశ్వరు కాదు, మనము.
ఈ జాగ్రత్త ప్రపంచాన్ని మీరు క్రియేట్ చేశారా, ఈశ్వరు క్రియేట్ చేశారా? ఈశ్వరు క్రియేట్ చేశారు. ఇక్కడ ఈశ్వరు అంటే ఎవరు? ఆత్మ. మరి స్వప్నం క్రియేట్ చేసినటువంటి ఎవరు? నిర్మాత మనస్సు. మన మనస్సు ఎలాగైతే స్వప్న ప్రపంచాన్ని నిర్మించిందో, ఈ జాగ్రత్త ప్రపంచాన్ని ఆత్మ అంటే ఈశ్వర నిర్మించారు. అందువలన ఈ ఆత్మ కంటే భిన్నంగా ఏ అనుభవము సాధ్యపడదు. ఎలా? నీరు కంటే భిన్నంగా ఏ కెరటము ఉంటుందా? సముద్రంలో బుడగుంటుందా? అల ఉంటుందా? కెరటం ఉంటుందా? నురుగుంటుందా? అంటే అసలు నీరు కంటే భిన్నంగా ఏవి ఎలా అయితే సాధ్యపడవో ఇప్పుడు మనం చూడండి. అందుకే మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా ఇదే చెప్పారు. ఏంటి? నానా చిద్రఘటోదర స్థితమః దీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే. చూసారా? ఏ విధంగా అయితే మన ఒక కుండ, మనం ఘటము, ఈ ఘటము ఇలా బోర్లించి చుట్టూ రంధ్రములు పెట్టి లోపల ఒక క్యాండిల్ జ్యోతి వెలిగించామనుకోండి, ఏమవుతుంది? ఈ రంధ్రములు వెంబడి ఆ యొక్క జ్యోతి దీపము కిరణములు వస్తాయా, ప్రకాశిస్తాయా? అదే విధంగా మీ హృదయస్థములో స్ఫురిస్తున్నటువంటి చైతన్య జ్యోతి అన్నాను. ఇక్కడ మనం చాలా శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. జ్యోతి అనగానే సరి మనకి ఒక వెలుగు భ్రమలో పడిపోదు. ఇక్కడ జ్యోతి అంటే జ్ఞానము అని అర్థం, చైతన్యము, ఎరుక. అందుకే తమసోమా జ్యోతిర్గమయ, అక్కడ జ్యోతిర్గమయ అంటే అజ్ఞానం అనే అంధకారము నుండి జ్ఞానం అనే వెలుగులోకి తీసుకెళ్ళమని ప్రార్థన. అందువలన ఎప్పుడైతే లోపల ఉన్నటువంటి క్యాండిల్ జ్యోతి ఈ రంధ్రముల ద్వారా ఎలాగైతే ప్రకాశిస్తున్నదో, ఈ శరీరం అనే ఒక ఘటం, అందుకే దీన్ని కుంభము అంటారు. ఈ కుంభములో ఉన్నటువంటి చైతన్య జ్యోతి ఈ బ్రహ్మాండమైన మహాకుంభములో కలిస్తే మహాకుంభమేళ అయ్యింది ప్రయాగరాజులో. ఈ కుంభము, ఈ మహాకుంభములో, ఈ కుంభములో ప్రకాశించే ఆత్మజ్యోతి, బ్రహ్మాండాన్ని ప్రకాశింపజేసే పరమాత్మ జ్యోతి ఒకటైనప్పుడు మహాకుంభమేళ, ప్రయాగరాజ్, తీర్థరాజ్ అంటారు. అందువలన ఎప్పుడైతే ఈ నవరంధ్రాలు లేకపోతే పంచరంధ్రాలు ఎన్నని పెట్టుకోండి, ఎలాగైతే ఈ యొక్క జ్యోతి కిరణాలు ప్రకాశిస్తాయో, మన లోపల ఉన్నటువంటి హృదయస్థములో ఉన్నటువంటి ఆత్మజ్యోతి ఈ ఇంద్రియములు, ఈ నవరంధ్రములు అన్నిటి నుండి కూడా ఆ ఆత్మజ్యోతే ప్రకటమవుతున్నది. అయితే మీకు డౌట్ వస్తుంది, ఒకే ఆత్మజ్యోతి అనేక విధములుగా ఎలా ప్రకాశిస్తుంది? ఇది ప్రశ్న. చాలా సింపుల్. ఒకే కరెంటు బల్బు ద్వారా వస్తే ప్రకాశం, ఫ్యాన్ ద్వారా వస్తే గాలి వస్తుంది, హీటర్ ద్వారా వస్తే హీట్ వస్తుంది, కూలర్ ద్వారా అయితే కూలింగ్ వస్తుంది, మైక్ ద్వారా అయితే సౌండ్ వస్తుంది, టీవీ ద్వారా బొమ్మలు వస్తుంది. ఇది ఎలా సాధ్యము? రోజు చూస్తున్నాం కదా. అంటే ఒకటే విద్యుత్ శక్తి అయినప్పటికీ ఆ ఎక్విప్మెంట్లు వలన మారుతుంది తప్ప కరెంట్లు మార్పు లేదు. ఏమండి మీరు ఒక మాట చెప్పండి, స్వామీజీ బల్బులో వెలుగుతున్న కరెంటు వేరు, ఫ్యాన్ తిరుగుతున్న కరెంటు వేరు అంటారా? ఎవరైనా అనగలగా? ఎవరైనా అన్నారు అనుకోండి, వాళ్ళకి తెలియదు అని అర్థం. మనం వాళ్ళ మీద జాలి చూపెట్టాలి. అమ్మయ్యో పాపం, వీళ్ళకి కరెంటు గురించి తెలియదా? చూసారు ఎంత తెలివైన వాళ్ళు మన వాళ్ళు. బల్బు నుంచి ప్రకాశిస్తున్న కరెంటే అంటున్నారు, ఫ్యాన్ తిరుగుతున్న కరెంట్ అంటున్నారు, కానీ ఇక్కడికి వస్తేనే మాత్రం ఒప్పుకోవట్లేదు. ఒకటే ఆత్మ చైతన్యము చెవులనే ఒక ఫ్యాన్ ద్వారా వస్తే వినికిడి శక్తి, కంటి ద్వారా ప్రకటమైతే చూపుడు శక్తి, చూపు. అదే ముక్కు ద్వారా ప్రకటమైతే వాసన గ్రహించే శక్తి, అదే నాలుగు ద్వారా అయితే రుచి, టేస్ట్, అదే చర్మం ద్వారా అయితే స్పర్శ, టచ్.
అదే మనసు ద్వారా అయితే ఫీలింగ్, భావన, సంకల్పం. అదే బుద్ధి ద్వారా అయితే థింకింగ్ పవర్, థాట్స్, ఆలోచన శక్తి. ఓకే. అదే హృదయం ద్వారా అయితే లబ్డబ్ లబ్డ గుండె చప్పుడు. అదే లంగ్స్ ద్వారా అయితే శ్వాస. అదే నరముల ద్వారా అయితే రక్త ప్రసరణ. చూసారా, మీ శరీరంలో ఏ ఏ ఎక్విప్మెంట్లు అవయవాలు ఎలా ఉన్నాయో వాటికి అనుగుణంగానే ఆ యాక్షన్స్, రియాక్షన్స్, చర్యలు జరుగుతున్నాయి తప్ప అన్నిటి వెనకున్నటువంటి శక్తి ఒక్కటే. ఇప్పుడు అమ్మగారు కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వచ్చే ఎక్విప్మెంట్లు అసలు ఏం పని చేయట్లేదు, పెద్దానికి కరెంటే. మిక్సీలు, కుక్కర్లు, ఒకటేంటి ఎన్ని వాడుతున్నారో మనకే తెలియదు. వాళ్ళందరికీ తెలుసు. ఎక్విప్మెంట్లు పిక్ చేసేస్తారు, స్విచ్ ఆన్ చేసేస్తారు. వాళ్ళకి ఆశ్చర్యం, ఒకే కరెంట్ ఇన్ని ఎక్విప్మెంట్లు ఎలా పనిచేస్తుంది? మరి ఒక కరెంటే ఇన్ని ఎక్విప్మెంట్లు పనిచేస్తే పరమాత్మ శక్తి ఇన్ని రకాలుగా పనిచేయదండి. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే ఒక ఆత్మ ఇన్ని అనుభవాలకి ఎలా కారణము అంటే ఒకే కరెంటు ఇన్ని రకాలైనటువంటి అవసరాలు, ఉపయోగాలు ఎలా తీరుస్తుంది అని మనకు తెలియాలి. అందువలన ఇక్కడ ఏమంటున్నారు, ఇప్పుడు ఒకే ఆత్మ అన్ని అనుభవాలకి, యావత్ సృష్టికి ఒకే ఆత్మ ఎలా కారణం ఉంటున్నది అని ప్రశ్న వచ్చినప్పుడు భగవాన్ శంకరాచార్య ఏమంటున్నారంటే ఆత్మ ఏవ ఇదం జగత్ సర్వం. ఆత్మ ఎలోన్. ఏవంటే ఆత్మ ఒక్కటే. ఇదం జగత్ సర్వం ఒక్క ఆత్మయే. అంటే ఇప్పుడు మనకు ఒక చిన్న డౌట్. నేను ఒకసారి ఒక మార్కెట్కి వెళ్తున్నాను, ఒక విలేజ్లో. ఇటు నుంచి వెళ్ళేసరికి అక్కడ ఇంత మట్టి పోగు చేసి ఉందన్నమాట. సరే మట్టి అనుకుని వెళ్ళిపోయాను. సాయంత్రం పని చూసుకుని రిటర్న్ వచ్చేసరికి అక్కడ మట్టి లేదు. ఏమైంది? మట్టి ప్లేసులో మూగిడ, కుండ, జారు, జగ్గు అనేక రకాల మట్టి పాత్రలు తయారు చేసి ఉన్నాయి. ఇప్పుడు మీరేమంటారు? ఆత్మ ఏవ ఎదగం జగత్ సర్వం అనరు. మట్టి ఏవ ఇదం సర్వం మట్టి పాత్రలు. మట్టి మాత్రమే అన్ని మట్టి పాత్రలు అయిందా లేదా? మట్టి కంటే వేరే ఏమైనా ఉందా? అందువలన ఈ జగత్తు ప్రకటము కాక ముందు కేవలము చైతన్యమే, సత్తు. దాన్నే సత్తు లేదా ఉనికి అంటారు. అందుకే ఉపనిషత్తులు ఏమంటాయంటే సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్. జగత్తు ప్రకటన అవ్వక ముందు కేవలము సత్ రూపంగా ఉన్నది. మరి ఇప్పుడేమైంది? ఆ సత్తు జగత్తుగా ప్రకటమయ్యింది. పాత్రలు తయారు చేయక ముందు కేవలం మట్టి మాత్రమే. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అన్నాం కదా, అంటే మృదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్. మృద్ అంటే మట్టి, మృదేవ మట్టి మాత్రమే ఉండేది. మరి ఇప్పుడు ఏమున్నాయి? మట్టి లేదు. మరి ఏమైంది? మట్టి పోయిందా? పోలేదు. మట్టి కుండలుగా, మూగుడుగా, జగ్గుగా, జారుగా, కప్పుగా, పాత్రగా, ప్లేటుగా మారింది. మరి ఇప్పుడు జగత్ అయింది. మరి సత్త ఉనికి పరమాత్మ పోయిందా? ఏం పోలేదు. ఆ పరమాత్మే ప్రపంచంలో నామరూపములుగా ప్రకటమై ఉన్నది. మరి ఎలా ప్రకటమయ్యింది? దాని అంత ప్రకటమైపోద్దా? దానికి ఒక కారణం వద్దు? ఆల్రెడీ మనం చూసాం. ఏంటి ఆ కారణము? జగత్తుగా మారాలంటే రెండు కారణాలు మనకు ఉండాలి. ఇప్పుడు చెప్పండి. మట్టి కుండలుగా, మూగుడుగా, పాత్రలుగా మారాలంటే ఏం? మట్టి అంతా మట్టి తయారైపోతుందమ్మా. అమ్మ మట్టి అవుతారు పోగు పెట్టండి, సాయంత్రం వచ్చేసరికి కుండ అయిపోద్దా? ఏం చేయాలి? మరి ఏం చేయాలి? మట్టి నానబెట్టాలి, బాగా ముద్ద చేయాలి, ఒక చక్రం పెట్టాలి, ఒక కర్ర ఉండాలి, దానికి పెట్టాలి, తిప్పాలి, అనేక పనులు చేయాలంటే ఎవరు చేస్తారు? చేయండి అని అయిపోద్దా? చేసే వ్యక్తి ఉండొద్దు, మరి మిగతా ఇన్స్ట్రుమెంట్స్ ఉండొద్దు, మరి ఆయన ఆలోచన బుద్ధి ఉండొద్దు, జ్ఞానము అన్నీ ఉండాలా? మరి ఈశ్వర ఉనికిగా ఉంది మెటీరియల్. ఆ జగత్ అయిపోద్ది. ఎవరైపోతారు? ఎవరు చెయ్యాలి? ఇక్కడ రెండు ఉండాలి. కుండ అవ్వాలంటే మట్టి ఉండాలా? మట్టి ఒక కారణం. మరి మట్టిని కుండగా చేయాలని చేసే వ్యక్తి ఉండాలా? కుమ్మరి, పాట్ మేకర్ ఉండాలా వద్దా?
కుమార్ అంటారు హిందీలో. అందువలన మరి ఈ యొక్క ఉనికిని ఈ జగత్తుగా తయారు చేయాలంటే రెండు కారణాలు ఏమిటి అంటే, చూడండి నాయన, ఇది మట్టి కుమ్మర వ్యవస్థ కాదు. ఇది దీనికి ఒకటే ఉంది, రెండోది లేదు. ఉనికి కంటే రెండో ఉంటే కదా రెండో వ్యక్తి వచ్చి ఇలాగా జగత్తుని ఇలా తయారు చేసి వదిలేదానికి. ఇది రెడ్డిస్ ల్యాబ్ లాగా, అరవింద్ ల్యాబ్స్ లాగా మొత్తం టాబ్లెట్స్ సిరప్లు అలా కావద్దు ఇక్కడ. మరి ఒక్కటే ఉన్నది, రెండోది లేదు. మరి ఎలా తయారైంది? ఎలా అంటే కేవలము ఒక స్పైడర్ అంటే ఓర్ణ నాభి అంటారు. ఆ స్పైడర్ ఎలాగైతుందో దాన్ని ఏమంటారు తెలుగులో? సాలె పురుగు. అదిగో సాలీడి పురుగు అంటారు. ఆ సాలీడి పురుగు ఒక్కటి ఉంటుంది. తన యొక్క ఆ యొక్క లాలాజలం నుండి, తన నోటి నుండి ఆ యొక్క ద్రవాన్ని తీసి మంచి గూడు కట్టుతుంది. ఎలాంటి గూడు కడుతుందంటే అద్భుతమైనటువంటి టెక్నాలజీ, లేటెస్ట్ జర్మన్ టెక్నాలజీ కూడా సరిపోద్ది దాని దగ్గర. ఆ విధంగా గూడు కట్టి మళ్ళీ అవసరమైనప్పుడు తనలోకి అలా తీసుకుంటుంది. ఇదే విధంగా ఈ సృష్టి అంతా కూడా మొట్టమొదటి కేవలం ఉనికి రూపంలో ఉన్న పరమాత్మ తన నుండి ప్రొజెక్ట్ చేశారు. తనలోనే స్థితిగా ఉంటుంది, తనలోనే లయమవుతుంది. అందుకే చూడండి, సముద్రము నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉందనుకోండి, అలాగ మనం లోపలికి వెళ్ళామనుకోండి, మీ కెరటాలు అలలు ఉండవు. ఈ బయటే ఈ గందరగోళం. అలాగున్న దాంట్లో చిన్న డిస్టర్బెన్స్ మొదలైంది అనుకోండి, అలలు కెరటాలు బుడగలు వస్తున్నాయి, ప్రకటమవుతున్నాయి, మెల్లగా సముద్రంలో కలిసిపోతుంది. అంటే ఎక్కడి నుంచి ప్రకటమయ్యాయో అక్కడికి వెళ్ళిపోతున్నాయి. దానిని సృష్టి, స్థితి, లయ. అందువలన ఇక్కడ పరమాత్మ కేవలం మెటీరియల్ కారణమా లేకపోతే నిమిత్త కారణమా? నిమిత్త కారణం అంటే ఇంటెలిజెన్స్ కాజ్ అంటారు. ఇక్కడ ఇప్పుడు ఓర్ణ నాభి గూడు కట్టింది కదా, ఒక్క మెటీరియల్ కారణమా నిమిత్త కారణం? రెండు కూడా ఓర్ణ నాభియా సాలిపురుగు? రెండు అది ఒకటే రెండిటికి. ఈ జగత్తుకు కూడా పరమాత్మ, రెండు కారణాలు పరమాత్మయే. ఎందుకు? పరమాత్మ వేరు, జగత్తు వేరు కాదు. గూడు వేరు, సాలిపురుగు వేరు కాదు. తన నుండే సాలిపురుగు గూడు కట్టింది, తన లోపలికే గూడు తీసుకుంటుంది, జాల్, నెట్. సో ఆ విధంగా ఇక్కడ బ్రహ్మ ఏదైతే పరమాత్మ అంటున్నామో అదే జగత్తుగా ప్రకటమయ్యింది. అయితే ఆత్మనః అన్యత్ అంటే కొంతమంది అంటారు, అచ్చచ్చా అది కుదరదండి, పరమాత్మ ఈశ్వరుడు పైన ఉన్నాడు. ఓ ప్రభువా, ప్రతి ఓరు పైకి చేతులు ఎత్తి నమస్కారం మొదలెట్టారు మనోళ్ళు. పరలోకంలో ఎక్కడో ఉన్నారనుకో, వైకుంఠం ఎక్కడో పైన ఉన్నది, కైలాసం ఎక్కడో ఉంటుంది, గోలోక బృందావనం, సాకేత్, పరంధామ పరలోకం, ఇవన్నీ కూడా కల్పనలు బాగా చేశారు. స్వర్గలోకాది అనేక లోకాలు, గంధర్వలోకం, స్వర్గలోకం, ఇంద్రలోకం, చంద్రలోకం, సూర్యలోకం, అనేక లోకాలు. అయితే ఆత్మనః అన్యత్ అంటే ఆత్మ కంటే వేరుగా ఉన్నది అన్నారనుకోండి. ఇక్కడ శంకరాచార్య ఏమంటున్నారు? నా విద్యతే, ఆత్మ కంటే భిన్నంగా ఏమీ లేదు. ఎలా చెప్పగలుగుతున్నావు? చెప్పాలి కదా, ఆత్మ కంటే భిన్నంగా లేదు. ఇదేమైనా గవర్నమెంటా? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటా? ఇదేమైనా జీవో పాస్ చేసేయడానికి? ఆత్మ కంటే భిన్నంగా ఏమీ లేదు, జీవో నెంబర్ 256. అలా కుదరదు కదా, ఇదేమైనా గవర్నమెంట్ ఆర్డర్ కాదు. కాబట్టి ఆత్మ కంటే భిన్నంగా లేదని ఎలా చెప్పగలుగుతున్నావు అని ప్రశ్న. అయితే శంకరాచార్య ఏమంటున్నారంటే, చూడండి, ఇప్పుడు మట్టి కంటే భిన్నంగా మట్టి పాత్రలు ఉంటాయా? ఉంటాయమ్మా? సో మట్టి కంటే మట్టి పాత్రలు భిన్నంగా ఏ విధంగా అయితే లేవో, ఇంతకీ మట్టి పాత్రలకి ఉన్నటువంటి మెటీరియల్ ఏమిటి? మట్టి, ఇంకేమైనా బంగారంతో చేసామా మట్టి పాత్రలు? మట్టి అంటే మట్టి పాత్రల నుండి మట్టి తీస్తే ఎలాగైతే మట్టి పాత్రలు మిగలవో, ఆభరణముల నుండి బంగారం తీస్తే ఎలాగైతే ఆభరణములు మిగలవో, ఫర్నిచర్ నుండి చెక్క తీసివేస్తే ఫర్నిచర్ ఎలాగైతే మిగలదో, అంతే కదా. కెరటములు, అలలు, బొడగలు, తరంగాల నుండి నీరు తీసేస్తే ఎలాగైతే ఏమీ ఉండదో, ఈ జగత్తు నుండి
ఆత్మగా ఉన్నటువంటి ఉనికి తీసేస్తే జగత్తు ఉండదు. అందువలన మీరు ఒక విషయం గుర్తించండి. మనం ఇంతకుముందు చెప్పాం, కార్యకారణ సంబంధం గురించి చెప్పాను. ఫస్ట్ నియమం ఏంటి అంటే కారణము లేకుండా కార్యము అసంభవం, అసాధ్యం. అంటే వితౌట్ కాజ్ దెర్ ఈజ్ నో ఎఫెక్ట్. వితౌట్ కాజ్ దెర్ ఈజ్ నో ఎఫెక్ట్. ఫస్ట్ ప్రిన్సిపల్, ఫస్ట్ సూత్రం. అమ్మ అర్థమైందమ్మా? కారణము లేకుండా కార్యం ఉండదు. ఇక్కడ కారణము కార్యం అంటే అర్థమవుతుందా? బంగారము అనేది కారణం అనుకుంటే మీరు నెక్లెస్ పెట్టుకున్నారు కదా, నెక్లెస్ అనేది కార్యము, బంగారం అనేది కాజు, నెక్లెస్ అనేది ఎఫెక్ట్. మొదటి సూత్రం ఏంటి? ఈ సృష్టిలో కారణం లేకుండా కార్యం అనేది అసలు సంభవం కాదు, అసాధ్యం. అంటే వితౌట్ కాజ్ దెర్ ఇస్ నో ఎఫెక్ట్ అట్ ఆల్. ఫస్ట్ సూత్రం. రెండో సూత్రం, కాజ్ alone appears as effects in many forms. కారణం ఒక్కటి మాత్రమే అనేక కార్యములుగా కనిపిస్తుంది. ఒకే మట్టి అనేక మట్టి పాత్రలు కనిపిస్తుంది కదమ్మా. ఒకే బంగారము అనేక ఆభరణములుగా, ఒకే నీరు అనేక కెరటముల బురుగులు అలలుగా, ఒకే చెక్క అనేక ఫర్నిచర్లుగా కనిపిస్తుంది. చూసారా? రెండో సూత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కారణం ఒక్కటి, కార్యం అనేకము, కారణమే కార్యంగా కనిపిస్తుంది. అంటే ఎక్కడ బయట నుంచి రాలేదు కార్యాలు, కారణమే కార్యాలుగా కనిపిస్తుంది. ఇప్పుడు మూడో సూత్రం. ఇప్పుడు కార్యము నుండి కారణం రిమూవ్ చేసామనుకోండి, తీసేసామనుకోండి, ఏం మిగులుతుంది? నథింగ్ రిమైన్స్. ఆభరణముల నుండి బంగారం మీరు తీసుకెళ్ళిపోయి ఆభరణాలు మీరు తీసుకోండి, బంగారం నాకు ఇచ్చేయండి, ఏముంటుందమ్మా? ఆభరణాలు మీరు తీసుకొని బంగారం నేను తీసేస్తే ఆభరణాలు ఏమి మిగులుతాయా? మట్టి తీసివేస్తే ఇంకా పాత్రలు ఉంటాయా? చెక్క తీసివేస్తే ఫర్నిచర్ మిగులుతుందా? నీరు తీసివేస్తే అలలు కెరటాలు బుడగలు ఉంటాయా? ఉండవు. అంటే మూడో సూత్రం ఏం చెప్పింది? కారణమే కార్యంగా కనిపిస్తుంది, కార్యం నుండి కారణం తీసిస్తే ఏమీ ఉండదు. అదేవిధంగా ఇక్కడ ఈశ్వర, జగత్తుకి కారణం అన్నాం కదా మనం, జగత్ అనేదానికి కారణము ఈశ్వర. రెండో సూత్రం ప్రకారము ఈ జగత్ అంటే ఏమిటి? ఈశ్వరే జగత్తుగా అనేక రకాలుగా, మళ్ళీ చూడండి, అనేక రకాలు ఇంపార్టెంట్. ఒకే మట్టి అనేక పాత్రలుగా కనిపిస్తుంది, ఒకే బంగారం అనేక ఆభరణములుగా, ఒకే ఈశ్వర అనేక నామరూపాలు జగత్తు కనిపిస్తుందా లేదా? అర్థమైందమ్మా? ఇప్పుడు ఈ అనేక రూపములుగా కనిపిస్తున్న జగత్తు నుండి ఆత్మ లేదా పరమాత్మ ఈశ్వరు తీసివేస్తే ఏముంటుంది? ఏమీ మిగలదు. అందువలన జగత్ సర్వం ఆత్మ ఏవా, ఆత్మయే జగత్తుగా మొత్తము వ్యాపించి ఉన్నది. దీన్నే ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఆత్మ ఏవ ఇదగం సర్వం జగత్. ఓకే, బ్రహ్మ ఏవ ఇదగం సర్వం జగత్. ఈ జగత్ అంతా బ్రహ్మే, ఈ జగత్ అంతా ఈశ అంటే ఈశ్వర, ఈ జగత్ అంతా ఆత్మ. ఈశ్వరన్న ఆత్మన్న బ్రహ్మన్న ఒక్కటే. నీరన్న తోయమన్న జలమన్న, అమ్మ అర్థమవుతుందా? వాటర్ అన్న పాని అన్న అనేక రకాల, ఒకటైన పేర్లు వేరా? పేర్లు వేరు. అమ్మ ప్లీజ్ బ్రింగ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అని అనుకోండి, మీరే ఇంకొకరు వచ్చారు, అమ్మ కొంచెం మంచినీళ్ళు వేస్తారా, గ్లాసు మంచినీళ్ళు వేస్తారు అంటే మంచినీళ్ళు వేరు వాటర్ వేరా? పేర్లు వేరు కానీ నీరు ఒకటే కదా, ఆ తత్వం పదార్థం ఒకటే కదా. ఇక్కడ కూడా ఈశ్వర అన్న బ్రహ్మ అన్న ఆత్మ అన్న ఒక్కటే. అందువలన ఇక్కడ శంకరాచార్య ఏమంటున్నారంటే, ఏ విధంగా మీరు చెబుతున్నారు ఆత్మ కంటే ఈ జగత్ భిన్నంగా లేదు అని అంటున్నావు కదా, మరి ఎక్స్పీరియన్స్ అన్ని ఆత్మ వల్ల కలుగుతాయి అంటున్నావు కదా,
ఎలా చెప్తున్నావు అంటే మృదహ యద్వత్ ఘటాదీని, మట్టి మాత్రమే, ఘటము, జారు, జగ్గు, పాత్ర, శాసరు, కప్పు, చిన్న కుండ, పెద్ద కుండ, పాత కుండ, పనికిరాని కుండ, ఇవన్నీ కూడా ఒక మట్టి మాత్రమే. అందుకే స్వాత్మానం సర్వమీక్షతే, ఈ విధంగా మొత్తం అంతా కూడా మనము ఈ యొక్క పంచభూతములుగా ప్రకటమై స్థూలంగా ఉన్న ప్రపంచం అంతా మనం ఇంద్రియములన్నీ మనం అంతర్ముఖంలో తీసుకున్నప్పుడు ప్రపంచం అంతా మనలో కలిసిపోతుంది అనమాట. ఇంక ప్రపంచం లేదు, మీరు ఏం చూడట్లేదు, ఏం వినట్లేదు, ఏం వాసన లేదు, రుచి లేదు, భావన సంకల్పం లేవు, ఆలోచనలు లేవు, అన్ని బంద్. గాఢ నిద్రలో మీకు ప్రపంచం ఉందా లేదా ఏం తెలుస్తుంది? ఇంతకీ మీ మగవాళ్ళ ఆడవాళ్ళ ఏమీ తెలియదు గాఢ నిద్రలో. కాబట్టి గాఢ నిద్రలో ఎలాగైతే ఈ ప్రపంచం మటుమాయమైనదో, ఇప్పుడు ఇక్కడే మీ ఇంద్రియములన్నీ అంతర్ముఖంగా మీరు ఒక్కసారి ప్రయత్నపూర్వకంగా ఉపసంహారం చేసినట్లయితే ఈ ప్రపంచమంతా మీలో లయమైపోతుంది. మెల్లగా శనై శనై నెమ్మదిగా నెమ్మదిగా ఈ మనస్సు హృదయములో లయమవుతుంది. ఎలాగైతే సముద్రంలో అంతర్భాగంలోకి గర్భంలోకి ఎవరైతే మనులు ఈ యొక్క వజ్రాల కోసం వెళ్తుంటారో, వేటాడిన వెళ్తుంటారో, ఆ యొక్క నిర్మానుష్యమైన సముద్ర గర్భంలోకి వెళ్ళేటప్పుడు మెల్లగా అంత నిశ్శబ్దంగా ఉంటాయి. అంటే ఈ తీరములో ఉన్నటువంటి కెరటాలు ఘోష అన్ని కూడా దాంట్లో లయమైపోతాయి అన్నమాట. ఈ విధంగా మనస్సు అల్లకల్లోలంగా అలాగ పేటరేగిపోతుంటది అనేక విషయములతో. అందుకే మనసు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి చేతన మనస్సు, రెండు సుప్త చేతన మనస్సు అంటారు. కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్. మన వ్యవహారం అంతా అన్కాన్షియస్ మైండ్ లో జరుగుతాయా, కాన్షియస్ మైండ్ లో జరుగుతాయా? కాన్షియస్ మైండ్ లో జరుగుతాయి, యాక్టివ్గా ఉన్న మనసుతో జరుగుతాయి. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్కాన్షియస్ మైండ్ మాత్రం అలా మెటీరియల్ పంపిస్తుంటుంది బ్యాక్గ్రౌండ్ లో. ఎందుకంటే గ్రీన్ హౌస్ గ్రీన్ రూమ్ నుంచి మనకి మన క్యారెక్టర్లు ఎలాగైతే స్టేజ్ మీద పంపిస్తుంటారో అలా మెల్లగా పంపిస్తుంటుంది మెటీరియల్. అందుకే మీరు చూడండి, మీరు ఇప్పుడు క్లాస్ వింటున్నారు, కానీ నేను చెప్పింది వింటున్నది ఏ మనసు? చేతన మనస్సు. కానీ బ్యాక్గ్రౌండ్ లో మీకు వేరే ఆలోచనలు వస్తుంటాయి. పలానా వాళ్ళు కలుస్తామన్నారు, పలానా ఫోన్ చేస్తామన్నారు, పలానా వాళ్ళు డబ్బులు ఇస్తామన్నారు, మేము వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది, పలానా ఎక్కడికి ఏమవుతుంది, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంటాయి. దాన్ని సుప్త చేతన మనస్సు, అన్కాన్షియస్ మైండ్. చూసారా, నేను మాట్లాడేటప్పుడు మీరు వింటున్నప్పుడు చేతన మనస్సే, కానీ బ్యాక్గ్రౌండ్ లో కొంత మీకు, అందుకే మన ముందు శ్రద్ధగా కూర్చొని వింటుంటారు కొంతమంది, కానీ బ్యాక్గ్రౌండ్ లో కూడా ఆలోచనలు జరుగుతూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్న ఆలోచనలు యాక్టివ్ మైండ్ కాదు, ఇన్యాక్టివ్ మైండ్ అన్నమాట. అందువలన ఎప్పుడైతే ఈ యాక్టివ్ మైండ్ మీరు అలాగ మెల్లగా స్టాప్ చేస్తారో అన్కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది అన్నమాట. అంటే ఈ చేతన మనసుతో పూర్తిగా ఈశ్వర చింతనతో ఆత్మ చింతనతో నిండిపోయినప్పుడు ఇది వెళ్ళి ఆ అన్కాన్షియస్ మైండ్ లో చొప్పేస్తుంది అనమాట. ఎప్పుడైతే అన్కాన్షియస్ మైండ్ లో చొప్పేస్తాడో దాంట్లో ఉన్నటువంటి అల్లకల్లోలమైనటువంటి అశుభ వాసనలు సంస్కారం ఉన్నాయి కదా, వేరే చెడు ఆలోచనలు, అవన్నీ ఊపిరాడక బయటకు వచ్చేస్తాయి. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, ఇది మా స్థానము అని ఈ మంచి ఆలోచనలు అక్కడ కూర్చుంటాయి. అప్పుడు చెడు ఆలోచనలన్నీ దగ్ధమవుతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం భస్మసాత్ కురుతే తథా అన్నారు గీతలో. రుధ్యతే భిద్యతే హృదయ గ్రంథి, భిద్యతే హృదయ గ్రంథి, ఛిద్యంతే సర్వ సంశయా. అప్పుడు ఏమవుతుంది? మొత్తము ఆత్మ ఏవ సర్వం ఈక్షతే. అందువలన ఒక కెరటము మెల్లగా నేను కెరటము కాదు, నేను H2O నీరు అని తెలుసుకుంది అనుకోండి, అప్పుడు ఏ కెరటాన్ని చూసినా కెరటం అని భావించదు, నీరుగా భావిస్తుంది. ఒక ఆభరణము నేను ఆభరణాన్ని కాదు, నేను బంగారం అని తెలుసుకుంది అనుకోండి,
ఏ ఆభరణం చూసినా నేనే నేనే అంటే అది బంగారం అని తెలుసుకోండి. ఒక బ్రేస్లెట్ నేను బంగారం అని తెలుసుకుంటే మీ మెడలో ఉన్న నెక్లెస్ చూస్తుంది బ్రేస్లెట్, అది కూడా నేనే అంటాను. అంటే బంగారంగా నేనే అయి ఉన్నాను, అదనమాట. సో ఈ విధంగా సర్వం ఆత్మరూపేణ ఈక్షతే, స్వాత్మానం సర్వం ఈక్షతే అంటే మొత్తము కూడా యావత్తు సృష్టి అంతా ఆత్మ లేకుండా ఏమీ లేదు కాబట్టి. ఎందుకు? జాగ్రత్త స్వప్న సుసుప్తి సుస్ఫుటతరా యా సంవిదుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంత తను ప్రోక్త జగత్ సాక్షిని అని శంకరాచార్య చెప్పారు. అంటే జాగ్రత్త స్వప్న సుసుప్తి ఇవన్నీ కూడా కేవలము ఆత్మ మీద వస్తున్నాయి పోతున్నాయి. అందుకే ఆ యొక్క అవస్థలు మారుతున్నాయి, ఆ యొక్క పాత్రలు మారుతున్నాయి. ఆ సినిమా తెర అలాగే ఉంది, పాత్రలు మారిపోతున్నాయి. జాగ్రత్త వచ్చింది పోయింది, స్వప్నం వచ్చింది పోయింది, గాఢనిద్ర వచ్చింది పోయింది, ఆత్మ మాత్రం నిలిచే ఉంటుంది. కానీ జాగ్రత్త అవస్థ రావడానికి ఆధారం ఏమిటి? ఆత్మ. ఈ ఆత్మ ఈ స్టేజ్. అందుకే దీన్ని తురీయం అంటారు. ఏమంటారు? తురీయం అంటే నాలుగవది అర్థము, కానీ నాలుగవది కాదు. ఇది లేకుండా జాగ్రత్త ఉండదు, ఇది లేకుండా స్వప్నం ఉండదు, ఇది లేకుండా గాఢ నిద్ర ఉండదు, కానీ ఆ మూడు లేకపోయినా ఇది ఉంటుంది. దీన్నే ఆత్మ. ఎప్పుడైతే ఈ సత్యాన్ని పట్టుకున్నారో, మారిపోయింది ఎప్పుడైతే మీరు విడిచిపెట్టారో, అప్పుడు మీరు జాగ్రత్త అవస్థలోను నేనే సత్యం, స్వప్నములోను నేనే సత్యం, సుషుప్తిలోను నేనే సత్యం. అందుకే బయట కేవలము సూర్యుడు ఒక వెలుగునిచ్చి, అంటే సూర్యుని ద్వారా మనం ఏం చూడగలము? అన్ని వస్తువులను చూడగలము. కానీ సూర్యుడు ఒక పని చేయలేడు. ఏంటి? చీకటిని చీకటగా సూర్యుడు మనకు చూపెట్టగలరా? అందుకే సూర్య ఉన్నప్పుడు చీకటి ఉండదు. కానీ ఆత్మ చూడండి, ఆత్మకి చీకటి కూడా సంబంధం లేదు, చీకటిని చీకటిగా కూడా మనకు చూపెడుతుంది. అందుకే తమసహ పరస్థాత్ అంటారు. అంటే చీకటికి అతీతంగా చీకటిని కూడా తెలియజేసేది ఆత్మ. అంటే నతత్ర సూర్యోభాతి, అక్కడ సూర్యుడు కూడా వెలగని స్థితిలో ఆత్మ వెలుగుతుంది. కాబట్టి ఈ విధంగా అద్భుతమైనటువంటి దీన్ని ప్రవిలాపనము అంటారు. ప్రవిలాపనం అంటే ఏంటి? మొట్టమొదటి ఆత్మ, ఆత్మ నుండి మూడు గుణములతో కూడిన మాయాశక్తి, మాయాశక్తి నుండి సూక్ష్మ పంచభూతములు, సూక్ష్మ పంచభూతముల నుండి స్థూల పంచభూతములు, అలాగే శరీరములు, శరీరములు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా మనకి ఎప్పుడైతే వచ్చాయో వివేకముతో ప్రవిలాపనం అంటే ఏంటి? రివర్స్లో చెయ్యాలి. ఇప్పుడు రివర్స్లో చెయ్యాలి. ఎలా? ఈ స్థూలంగా ఉన్నవన్నిటినీ సూక్ష్మంలో పెట్టాలి, సూక్ష్మంలో ఉన్నవన్నీ కారణంలో లయం చెయ్యాలి, కారణం వెళ్ళి మూడు గుణములు మాయలో లయం అవ్వాలి, మాయ వెళ్ళి ఆత్మలో లయం అవుతుంది. అందుకే ఈ స్థూలంగా ఉన్నటువంటి భూమి అంతా కూడాను జలంలో మునిగిపోతుంది, జలం వెళ్ళి అగ్నిలో కలిసిపోతుంది, అగ్నిగా వెళ్ళి వాయువు, వాయువు ఆకాశం, ఆకాశము మాయ, మాయ పరమాత్మ. రివర్స్ ప్రాసెస్ అన్నమాట. పుట్టినప్పుడు పరమాత్మ, మాయ, ఆత్మ. తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత. పరమాత్మ నుండి మాయ ద్వారా ఆకాశం ముందు సూక్ష్మభూతం వచ్చిందని చెప్పారు ఉపనిషత్తులు. వచ్చినప్పుడు అలా పుడతాయి, వెళ్ళినప్పుడు ఇలా రివర్స్లో వెళ్ళాలి. దీన్ని ప్రవిలాపనం అంటారు. ఎప్పుడు? ఎందుకంటే ఇక్కడ మనం రెండు విషయాలు తెలుసుకోవాలి. వివేకం కావాలి, విడదీయాలి ఫస్ట్. ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీరు బుడగలు తీసుకుందాం. బుడగల కంటే వేరుగా నీరు ఉంటుందా లేదా? బుడగలు లేనప్పుడు కూడా నీరు ఉంటుందా? లేదు, నీరు ఉంటుందా? కానీ నీరు లేకుండా బుడగ ఉంటుందా? చూసారా? ఇది విచిత్రం, చాలా తెలివైనటువంటి విచిత్ర వివేకం. అందుకే నీరు లేకుండా బుడగ ఉండదు, కానీ బుడగ లేకుండా నీరు ఉంటుంది. చూసారా? స్వప్నం లేకుండా మీరు ఉండగలరా? లేదా?
ఉండగలరా లేదా అమ్మా? స్వప్నం లేకుండా. మీరు లేకుండా స్వప్నం ఉంటుందా? మీరు లేకుండా స్వప్నం ఎక్కడ? బయట మార్కెట్లో స్వప్నం వస్తుందా? అంటే ఎంత జ్ఞానం చూడండి. స్వప్నం లేకుండా నేను ఉంటాను, కానీ నేను లేకుండా స్వప్నం ఉండదు. నామరూపములో కూడి ఉన్న జగత్తు లేకుండా ఆత్మరూపంగా నేనుంటాను, కానీ నేను లేకుండా జగత్తు ఉండదు. అయితే మీకు ఒక సంశయం, జగత్తు లేకుండా నేను ఎలా ఉంటాను, ఎలా తెలుస్తుంది? మీరు ఉంటారు, కానీ తెలుసుకునేది రెండోది ఉండదు. బల్బు ఉంటేనే ప్రకాశం, బల్బు పగిలిపోయింది, మరి ప్రకాశం లేదు, కరెంట్ ఉందా లేదు ఎలా తెలుస్తుంది? చెయ్యి పెట్టి తెలుస్తుంది. షాక్ కొడతా, అప్పుడు తెలుస్తా కరెంట్ ఉందని. బల్బు పోయినంత మాత్రం కరెంట్ లేదని అర్థం కాదు, కానీ ప్రకటన అవ్వాలంటే బల్బు కొత్త బల్బు పెట్టాలి. శరీరం పడిపోయినంత మాత్రం నేను లేనని అర్థం కాదు, మళ్ళీ ప్రకటన అవ్వాలంటే ఇంకొక శరీరం కావాలి. ఈ విధంగా మనం తెలుసుకోవాలి. దీన్నే వివేకము అంటారు. అంటే మొట్టమొదటిసారిగా నామరూపాలకి నేను అతీతంగా ఉన్నాను అని తెలుసుకోవడము వివేకము. ఈ నామరూపాలు నాకంటే భిన్నంగా లేవని తెలుసుకోవడము ప్రవిలాపనము అంటారు. మనలో లైవ్ చేసుకోవడం. ఫస్ట్ కెరటాలు, బుడగలు, అలలు నీరు కంటే భిన్నం అంటాం మనం. తర్వాత ఏమంటాము? ఆ కెరటాలు, అలలు, బుడగలు నీరు కంటే భిన్నంగా ఉంటేగా అంటాం. అంటే కెరటాలు, అలలు, బుడగలు ఏమైనా లాస్ట్కి నీటిలో కలిసిపోయాయి. ఆత్మ కంటే జగత్తు వేరుగా ఉందని మొదట మనము చెప్తాము. తర్వాత ఈ నామరూపాల జగత్తు తాత్కాలికము, క్షణికము, దీనికి వేరే సత్తా అంటే స్వతంత్ర అధిష్టానము లేదు, నేనే. అర్థమైందమ్మా? ఈ విధంగా తెలుసుకుంటే అంత ఆత్మస్వరూపంగా మనము దర్శిస్తాము. నామరూపాలు ఆత్మ కాదు, అన్నిటికీ ఆధారభూతంగా ఉన్నటువంటి ఉనికి ఆత్మగా చూస్తాము. జీవన్ముక్తస్తు తద్విద్వాన్. ఇది చదివామా? 48 శ్లోకము. వెరీ గుడ్. చదివామా లేదా? జీవన్ముక్తస్తు తద్విద్వాన్ పూర్వోపాధి గుణాం త్యజేత్. పూర్వోపాధి గుణాం త్యజేత్. సచ్చిదానంద రూపత్వాత్. సచ్చిదానంద రూపత్వాత్ భవేద్ భ్రమర కీటవత్. భవేద్ భ్రమర కీటవత్. భవేద్ భ్రమర కీటవత్. ఇక్కడ శంకరాచార్య అద్భుతమైనటువంటి ఒక దృష్టాంతాన్ని తీసుకొచ్చారు. ఏంటి? జీవన్ముక్తః విద్వాన్ జీవన్ముక్తః పూర్వోపాధి గుణాన్ త్యజేత్. అంటే జీవన్ముక్త అంటే ఏంటి మనకు తెలియాలి. అంటే ఏంటంటే ఇక్కడ జీవాత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి మనకు తెలియాలి. అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ప్రతిబింబ చైతన్యము, శుద్ధ చైతన్యం ఎన్ని అయినాయి? 5 రకాలు అయినాయి. 5 చెప్తాను, మళ్ళా గుర్తుపెట్టుకోవాలి మీరు. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ప్రతిబింబ చైతన్యము, శుద్ధ చైతన్యం ఎన్ని అయినాయి? 5. అర్థమవుతుందమ్మా? అంటే మొట్టమొదటి కేవలము శుద్ధ చైతన్యం ఒక్కటే ఉండేదన్నమాట. దాని నుండి ఒక చిన్న డిస్టర్బెన్స్ ద్వారా 3 గుణాలతో మాయాశక్తి ప్రకటమైనది. ప్రకటమైందా? ప్రకటమైన ఊరుకుంటుందా? మనం స్టేజ్ మెల్లగా ఎక్కించాము ఒక డాన్సర్ని, ఊరుకుంటుందా? డాన్స్ వేయడం మొదలు పెడతాం. అందువలన ఆ మాయాశక్తి డాన్స్ లో భాగంగా ఆ శుద్ధ చైతన్యము ఆ మాయాశక్తి ద్వారా ప్రకటమవుతున్నది. దాన్ని ప్రతిబింబ చైతన్యము అంటారు. ప్రతిబింబ చైతన్యం ఉంది. ఈ మాయాశక్తిలో ఉన్న 3 గుణాల నుండి
అనేక ఉపాధులు శరీరాలు ప్రకటమవుతున్నాయి. ఎన్ని రకాల శరీరాలు ప్రకటమవుతున్నాయి? 3 రకాలు. అవ్యక్తంగా ఉన్న వాసనలు సంస్కారం ఏదైతే ఉన్నదో దాన్ని కారణ ఉపాధి అంటారు, కారణ శరీరం. దాని నుండి సూక్ష్మంగా మనస్సు, ఇంద్రియములు, పంచ ప్రాణాలు ప్రకటమైతే దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. దాని తర్వాత స్థూల దేహం అనేది ప్రకటమైతే దానిని స్థూల శరీరం అంటారు. చూసారా? శుద్ధ చైతన్యము, ప్రతిబింబ చైతన్యము, కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరం అయిందా? ఇప్పుడు ఒక జీవాత్మ అంటే ఏమిటి? జీవాత్మ అంటే మనిషి ఒక రూప శరీరం ధరించారు అంటే స్థూల శరీరం మనకు కనిపిస్తుంది. దానికంటే ముందు సూక్ష్మ శరీరం ఉందా లేదా? మనస్సు, ఇంద్రియములు, ప్రాణము అవి కలిపితే ఏమైంది? అది సూక్ష్మ శరీరము. కంప్యూటర్ మనకు కనిపిస్తుంది, అది స్థూల కంప్యూటర్ అయితే దాని వెనక్కి కనిపించినటువంటి సాఫ్ట్వేర్ ఏముంది? సూక్ష్మ కంప్యూటరు. దానికి రాసిన కోడు కారణ కంప్యూటరు. అర్థమవుతుందా? దానికి ఇచ్చిన ప్లగ్ ఒక రిఫ్లెక్షన్ ప్రతిబింబ చైతన్యము. దానికి ఒరిజినల్ ఏం ప్రకటన అవ్వకుండా ఉనికిగా ఉంటే శుద్ధ కరెంటు. చూసారా? 5 రకాలు వచ్చాయా? అదే విధంగా శుద్ధ చైతన్యం అనేది ఒక అద్దములో మనం ప్రతిబింబం ఎలాగైతే ఉందో, శుద్ధ చైతన్యం ఒక ప్రతిబింబము మాయాశక్తి నుండి అన్ని శరీరాల్లో కూడాను ప్రతిబింబిస్తున్నది. అయితే అక్కడ ఉపాధి బట్టి ప్రకటమవుతూ ఉంటుంది. టేబుల్లో శుద్ధ చైతన్యం ఉంది, కానీ ప్రకటమవడానికి వీలు పడట్లేదు. ఎందుకు? సూక్ష్మ శరీరం దీంట్లో అవ్యక్తంగా ఉన్నది, కేవలం స్థూలంగా ఉన్నదనమాట. సూక్ష్మ శరీరము దీనికి అనుకూలంగా లేదు. మరి ఎక్కడ స్థూల శరీరం ఉంది, కానీ సూక్ష్మ శరీరం కూడా పని చేస్తుంది. ఈ రెండు రావడానికి కారణమైనటువంటి వాసన కారణ శరీరం ఉంది. వీటికంటే వెనక ప్రతిబింబ చైతన్యము, దానికంటే వెనక శుద్ధ చైతన్యం. చూసారా? ఇప్పుడు మీరు నాకు ఒకటి చెప్పండి. మరణించారు అన్నాను అనుకోండి, అప్పుడు ఏం పోతుంది, ఏం మిగులుతుంది? మీరు నాకు చెప్పాలి. ఎవరైనా మరణించారు అనుకుందాం, ఒక వ్యక్తి మరణించారు అంటే ఏమవుతుంది? మరణించిన వ్యక్తి ఈ స్థూలంగా ఉన్న శరీరం పంచభూతాల్లో కలిసిపోయింది. ఎందుకంటే పంచభూతాలను చూసిన శరీరము పంచభూతాల్లో కలిసిపోయింది. శుద్ధ చైతన్యం అనేది సర్వవ్యాపి, అది రావడము లేదు, పోవడము లేదు. మరి ఏ వస్తూనే పోతున్నాయి? సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ప్రతిబింబ చైతన్యము. ఈ 3 ప్రయాణిస్తుంటే ప్యాకేజ్ కట్టుకొని అంత సెటరైట్ చేసుకొని ప్రయాణించిన జీవాత్మ ఏంటి తెలుసా మీకు? సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ప్రతిబింబ చైతన్యం. ఎందుకు ప్రతిబింబ చైతన్యం అంటున్నాను? శుద్ధ చైతన్యం అంతా వ్యాపించి ఉంటది కాబట్టి ప్రతి దాని మీద ప్రతిబింబంగా ఉంటది అంతే. అది ప్రకటమవుతుందా లేదనేది కారణం మనకు తెలియాలి. అంటే ఈ కారణంగా ఉన్నటువంటి అంతఃకరణంలో ఉన్న వాసన సంస్కారం ఉంటుంది. సూక్ష్మ శరీరం, ఇంద్రియములు, మనసు, బుద్ధి అనేది దాంతో కలిసిపోతుంది. దాంతో పాటు ఈ ప్రతిబింబ చైతన్యము, దాన్నే జీవుడు వెళ్ళిపోయారు, జీవాత్మ శరీరం నుండి వెళ్ళిపోయింది అంటారు. మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది? స్థూల శరీరం ఒక్కటే నాశనం అవుతుంది, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ప్రతిబింబ చైతన్యం అనేది ప్రయాణిస్తాయి. మరి అల్టిమేట్ పరమాత్మ అనేది ప్రయాణిస్తుందా? ప్రయాణం. చూసారా? అయితే మరి జీవన్ముక్తులు అంటే ఏంటి స్వామీజీ? ఇక్కడ ఇంతకీ ఎవరు ప్రయాణిస్తారు? అజ్ఞానులు. శరీరం విడిచిపెట్టిన తర్వాత అజ్ఞానులు సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ప్రతిబింబ చైతన్యం, ఆత్మ యొక్క ప్రతిబింబాన్ని ప్రతిబింబ చైతన్యం అంటారు. దాన్ని చిదాభాస అంటాం. అయితే ఈ 3 కలిసి ప్రయాణించడాన్ని జీవ వెళ్ళిపోయింది అంటాం కదా. మరి ఎవరు ప్రయాణిస్తారు? ఎవరి జీవ? అజ్ఞాన జీవ. అజ్ఞాన జీవ తను చేసినటువంటి కర్మలు, ఉపాసనల ఆధారంగా మరో ఉపాధి శరీరాన్ని పొందుతుంది. మరి జీవన్ముక్తి అంటే ఎవరు? అంటే శరీరం ఉన్నప్పుడే నేను స్థూల శరీరాన్ని కాదు, నేను సూక్ష్మ శరీరాన్ని కాదు, నేను కారణ శరీరాన్ని కాదు, నేను ప్రతిబింబ చైతన్యాన్ని కూడా. మరి ఏంటి నేను?
శుద్ధ చైతన్యం. చూసారా? అందుకే నిర్వాణ శతకంలో ఏం చెప్పారు? దీన్నే చెప్పారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. చూసారా? ఇవి పంచభూతాలు కావు. మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం ఏమీ కావు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఏమీ కావు. పుణ్యం పాపం ఏమీ కాదు. రాగ ద్వేషాలు ఏమీ కావు. మాతా పిత ఏమీ కావు. వేదము, తీర్థాలు, యజ్ఞ యాగాలు, భోజనం, భోక్ష ఏమీ కాదు. మిత్రులు, శత్రువులు, బంధువులు, అమ్మ నాన్న, జాతి, నీతి, కులం, గోత్రం ఏమీ కాదు. మరి ఏంటి నీవు? చిదానంద రూప శివోహం శివోహం. దాన్ని శుద్ధ చైతన్యం అంటారు. ఈ విధంగా ఈ శరీరంలో ఉంటూ కూడా మీరు తెలుసుకున్నారనుకోండి. ఎలా తెలుసుకుంటారు? నా కారు అంటే మీరు కారు అవుతారా? మీ కారు పక్కన ఉంటుందా? కారు వేరు, మీరు వేరా? కారే మీరా? అమ్మ చెప్పండి. నా కారు అన్నారు మీరు. సపోజ్ అంటే మీరు కారు అయిపోయారా? కారు వేరుగా ఉన్నదా? మరి నా శరీరం అంటే మీరు శరీరం అయిపోతారా? మీ శరీరం వేరుగా ఉన్నట్టే లెక్క. నా శరీరం ఇది, నేను కాదు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే. ఇది క్షేత్రము. ఏమంటారు? కాబట్టి ఈ శరీరం ఇది 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 శరీరం. ఇది నా శరీరం. ఇట్స్ మై బాడీ. మై బాడీ. ఐఎమ్ నాట్ ద బాడీ. మై బాడీ. మై కార్. ఐఎమ్ నాట్ ద కార్. మై హౌస్. ఐఎమ్ నాట్ ద హౌస్. నా ఇల్లు అంటే నేను ఇల్లు అయిపోతానా? నా శరీరం అంటే నేను శరీరం అవుతానా? కాదు. చూడండి, నా బుద్ధి పని చేయట్లేదండి. ఏమో అండి, మీరు ఏమో చెప్తున్నారు. నా బుద్ధి నా బుద్ధి, నేను బుద్ధి కాదు. నా మనసు ఏదో అదో రకంగా ఉందండి. అదో రకంగా ఉందండి. అదో రకం అంటే నా మనసు, నేను మనసు కాదు. చూసారా? ఈ వివేకం చేయమంటున్నారు కృష్ణ అండ్ శంకరాచార్య. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే జీవన్ముక్తులంటే ఏమని చెప్పాను? ఈ శరీరములో ఉంటూనే నేను శరీరాన్ని కాదు. ఎందుకు? శుద్ధ చైతన్యంలో వికారం, మార్పులు లేవు. దాని పుట్టుగా మరణం లేదు. అంటే ఆత్మకి పుట్టుగా మరణం లేదు. అయితే పుట్టుగా మరణం లేనిది ఏమి ఉన్నది? మార్పులు, చేర్పులు, వికారాలు పొందనిది ఏమి ఉన్నది? ఇది మన ఎంక్వైరీ, అన్వేషణ. శరీరం పుట్టుక లేదేమో? నో, ఇది పుట్టింది. చూస్తున్నాంగా, అందరు ప్రతిరోజు చూస్తున్నాం. శరీరం పుడుతుంది, నలుగురు నాలుగు వైపులో మోసుకుని వెళ్ళడం కూడా చూస్తున్నాం మనం, పంజాగుట్ట అమీర్పేట మధ్యలో. కాబట్టి శరీరం అనేది నేను కాదు. పోనీ ఏమైనా శ్వాస నేనా? అబ్బే, శ్వాస నేను ఎలాగవుతానండి బాబు? శ్వాస విడిచిపెడుతున్నా, వస్తుంది పోతుంది. వచ్చే పోయేది నేను కాదు. నేను శాశ్వతం, సనాతనం, పురాణం. జన్మ లేదు, మృత్యువు లేదు. అయితే మరి ఇంద్రియములు నేనా? ఇంద్రియులు పొట్టత్వం తప్పిపోతాను, వికారం వస్తుంది, పని చేస్తుంది, పని చెయ్యవు, స్వప్నంలో ఉండవు, నిద్రలో లేదు. ఇంద్రియులు నేను కాదు. పోనీ మనసు నేనేమో? ఎందుకంటే మనసు ఇప్పుడు మారడం లేదు. మనసు మారడం లేదా? మనస్సు అంతా మారేది ఇంకేముంది? ఈ జగత్, ఈ సృష్టిలో మనస్సు అంత వేగంగా మారేది ఇంకా ఏమీ ఉండదు. కాబట్టి మనస్సు నేను కాదు. ఇప్పుడు చెప్పండి, బుద్ధి నేనేమని అవుతానా? బుద్ధి కూడా, మన ఆలోచనలు మారిపోతున్నాయి. బుద్ధి నేను కాదు. మరి ఏంటి నేను అంటే? ఇవన్నింటినీ మారుతున్నాయని తెలుసుకుంటున్నది ఒకటి ఉన్నది కామన్గా, అది మారట్లేదు. అంటే నేను అనే ఒక స్ఫురణ, ఒక అవేర్నెస్, కాన్షియస్నెస్. ఐఎమ్ ఏ కాన్షియస్ ఆఫ్ దిస్ పార్ట్. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ దిస్ ఫోన్. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ దిస్ బుక్. చూడండి, కాన్షియస్ 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 కామన్. కొండ వెళ్తుంది, బుక్ వచ్చింది. బుక్ వెళ్ళింది, ఫోన్ వచ్చింది. రైట్? కానీ కాన్షియస్నెస్, అవేర్నెస్ వస్తుంది కాదు, పోయేది కాదు. అది యూనివర్సల్, అది అన్చేంజబుల్, ఇమ్యూటబుల్, ఇమ్మాక్యులేట్, అన్టైంటెడ్, ఎటువంటి మలినం కానిది. అది నేను, అది శుద్ధ చైతన్యము. కాబట్టి కేవలం శుద్ధ చైతన్యం తప్ప మిగతా అంతా
మారిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉండి నేను శుద్ధ చైతన్యం తప్ప ఇదంతా నా వలనే ప్రకాశింపబడుతున్నది, నా వలనే తెలుసుకోబడుతున్నది, నా వలనే సృష్టిగా ఉన్నది, స్థితిగా ఉన్నది, నాలోనే లయమవుతున్నది అని ఎవరైతే నిశ్చయాత్మకంగా కన్విన్స్డ్గా ఎవరైతే కన్విక్షన్గా తెలుసుకుంటారో వారు జీవన్ముక్తులు. ఈ బుద్ధి ఇది మనస్సు, ఇది బుద్ధి, ఇవి ఇంద్రియములు, ఇది శరీరము అని స్పష్టంగా ఎలాగైతే ఈ చైరు ఈ టేబుల్ అని ఏ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు జీవిస్తున్నప్పుడే ముక్త పురుషులు, ముక్తులు, లిబరేటెడ్ పీపుల్. కాబట్టి వారిని జీవన్ముక్తులు అంటారు. అందువలన జీవన్ముక్తస్తు విద్వాన్ పూర్వోపాధి గుణాన్ త్యజేత్. పూర్వం ఏముండేది, ఏమనుకునేవాడు, నేను శరీరాన్ని, నేను ఇంటి యజమాన్ని, నేనే మా తల్లిదండ్రులకి పుత్రుడిని, నేనేమో ఇంటికి భర్తని, నేను తండ్రిని, తాతని, మేనేజర్ని, డాక్టర్ని, ఇవన్నీ వేసుకుని తల మీద అలాగ జాకెట్ మీద జాకెట్. ఇప్పుడు ఏమైంది, శుద్ధ చైతన్యం నేనని తెలుసుకోవడం వలన ఒక్కొక్కటి విడిచిపెట్టేశాడు ఆల్రెడీ. అంటే ఏంటి, ఈ యొక్క ఆత్మజ్ఞానం స్ఫురణ కలగక ముందు ఉండే ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో అన్ని విడిచిపెట్టేశాడు. అందువలన సచ్చిదానంద రూపత్వాది ఏం మిగిలింది, చిదానంద రూప శివోహం శివోహం మిగిలింది. అందుకే నా శాస్తా నా శాస్త్రం నా శిష్యో నా శిక్ష నా చత్వం నా చాహం నా చాయం ప్రపంచ స్వరూపావబోధో వికల్పా సహిష్ణు తదేకో వశిష్ట శివ కేవలోహం. దశశ్లోకిలో శంకరాచార్య రాశారు, నా శాస్త, నాకు శాస్త అంటే ఎవరు లేరండి, పాలించినోడు ఎవడు పాలిస్తాడండి, ఆత్మ మొత్తం. ఆయనలో కూడా నేనున్నాను, నాలో కూడా నేనున్నాను, అందరిలో కూడా నేను ఉన్నాను. నా శాస్త, పాలకుడు లేడు. నా శాస్త్రం ఏముంటావు నాకంటే భిన్నంగా, నేనేగా శాస్త్రం. నా శిష్య నా శిక్ష, గురువు లేడు, స్టూడెంట్. నేను శిష్యుడిని కాదు, గురువు కాదు. నా గురువు లేడు, నా శిష్యులు లేరు. నా చత్వం, మీరు లేరు వేరేగా నాకంటే భిన్నంగా. మీరు భిన్నంగా కనిపిస్తున్నారు కానీ నాకంటే విభజించలేరు. యు ఆర్ నాట్ డివైడెడ్ బట్ యు ఆర్ డిఫరెంట్. యు ఆర్ డిఫరెంట్ బట్ నాట్ డివైడెడ్. అందువలన నా చత్వం, మీరంటే ఏమి లేరు. నా చాహం, నేనంటే ఏమి లేను. నా అయం ప్రపంచ, ఈ ప్రపంచం కూడా వేరేగా లేదు నాకంటే. స్వరూపబోధత్వ, అంత నా యొక్క స్వరూపం ఆత్మస్వరూపమే. వికల్ప అసహిష్ణు, వీటి సంశయం లేని, అసలు సందేహము సంశయం లేనటువంటి స్థితి. మరి ఏం మిగిలింది, అవశిష్ట ఒక్కటే. ఏంటి, శివ కేవలోహం. ఏంటది, కేవలము ఆ యొక్క శాంతం శివం అద్వైతం, శివ కేవలోహం, అది మిగిలింది అనమాట. అందువలన సచ్చిదానంద రూపత్వాత్ భవే అహం బ్రహ్మాస్మి. ఏమైంది, నేనే ఆ శివోహం. ఎలా, భ్రమర కీటవతు భవేద్ భ్రమర కీటవతు. అంటే ఇక్కడ ఒక న్యాయం చెప్తున్నారు శంకరాచార్యులు. భ్రమరము అనే ఒక పెద్దది ఉంటుంది అనమాట, ఒక కీటకం. ఆ భ్రమరం ఏంటంటే జూమ్ అనే ఒక సంగీతం ధ్వని ఇస్తుంది అనమాట. అది ఏం చేస్తుందంటే తన యొక్క గుడ్లని ఒక కీటకం దగ్గర పెడతారనమాట. ఆ చిన్న కీటకాన్ని పట్టుకొచ్చి ఒక చిన్న గూడులా చేస్తాడు భ్రమరం. ఆ చిన్న కీటకాన్ని తీసుకొచ్చి ఆ గూడులో పెట్టి ఒకే ద్వారం అన్ని కప్పేస్తుంది అనమాట. ఆ రంధ్రం దగ్గర ఇలా కాసుకొని కూర్చుంటుంది. ఆ లోపల ఉన్న కీటకము నేను ఎలాగో బయటకు వెళ్ళిపోతున్నాను ఇలా వచ్చింది అనుకోండి, ఒక్క స్టింగ్ అనమాట, ఒక్క కాటు వేస్తుంది అనమాట. ఆ కాటు భయంకరమైనటువంటి నొప్పితో పెయిన్ఫుల్ దెబ్బకి ఆ యొక్క కీటకం ఏం చేయాలో తెలియదు. దాని దగ్గర ఈ భ్రమరము జూ ఒక శబ్దం చేస్తుంది అనమాట. ఈ శబ్దం విని 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 ఆ కీటకము మైమరిచి ఒక్కసారి రంధ్రం దగ్గరకు వచ్చింది అనుకో, ఒక్క కాటు వేస్తుంది అనమాట. మళ్ళీ అదే పెయిన్తో జూమని శబ్దం వింటుందన్నమాట. విని 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 ఆ కీటకము కాస్త ఈ భ్రమరం వలె మారిపోయి పరిణితి చెంది
ఒక్కసారి ఆ గూడిని పగలగొట్టేస్తుంది అనమాట. పగలగొట్టి ఏమైంది? భ్రమరంగా మారిపోయింది. అంటే ఈ 4 గోడల్లో ఉన్నట్లుగా ఈ శరీరానికే పరిమితమై ఉన్నటువంటి పరమాత్మ ఈ ఈ శరీరంలో బంధింపబడినది. ఎలాగైతే ఆ కీటకం కూడా ఆ భ్రమరం యొక్క పిల్లే, కానీ నేను భ్రమరం అనే ఒక ధ్యాస దానికి లేదు కాబట్టి ఆ కీటకానికి భ్రమరత్వం అనేది భ్రమరం కల్పించింది. అందువలన నేను జీవుడిని, నేను సంసారం, నేను గృహస్థుని, నాకు సాధ్యం కాదు, నాకు సాధ్యం కాదు అని కొట్టుకుంటున్నారు ఇక్కడ. అప్పుడు కృష్ణ పరమాత్మ శంకరాచార్యులని భజగోవిందం తెచ్చి కొట్టు అలా కొడుతుంటారు శాస్త్రంతో. చుట్టూ చూస్తున్నారు. ఎందుకంటే నా బిడ్డలు నా బిడ్డలు నా బిడ్డలు లేకపోతే అవదా అంటారు. పెద్ద అవుతుంది కొలిది మిమ్మల్ని తీసి గదిలి పెట్టేస్తారనమాట. లేకపోతే మీ ఇంకెక్కడో వేరే అనాథాశ్రమంలో పడేస్తారు. వాళ్ళు అమెరికాలో జంప్ అయిపోతారు రెక్కలు వచ్చినట్టు పక్షుల్లాగా. అప్పుడు మనకు తెలుస్తుంది అసలైనటువంటి భ్రమర కీట న్యాయం. అందువలన ఏంటంటే ఈ కీటకము తెలియదు నేను భ్రమరం అని, మైమరిచిపోయింది. మనకి ఎవరికి తెలియదు కదా. నేను శివస్వరూపం ఎవరు ఒప్పుకుంటారు? నేను శివ ఏంటండి బాబు, నీ శవాన్ని పట్టుకుని ఏలాడుతున్నా అంటాం మనం. అందువలన పదే 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 నీ స్వరూప తత్వాన్ని గుర్తు చేస్తే చివరికి ఏమవుతుంది? అహం బ్రహ్మాస్మి అని స్వతసిద్ధగా మీకు ఆ జ్ఞానం కలగాలి. దేహాత్మ జ్ఞానవత్ జ్ఞానం దేహాత్మ జ్ఞాన బాధకం ఆత్మన్యేవ భవేద్యస్య సనేచ్ఛన్నపి ముచ్యతే అన్నారు. అంటే దేహాత్మ జ్ఞానవత్ జ్ఞానం. మనం లేచిన వెంటనే చూసారా నేను మనిషిను, అమ్మా నేను మనిషిను తెలుసా అని అన్నామనుకోండి, మనం ఏమంటాం వాళ్ళకి? ఏదో తేడా కేసు అనుకుంటారు లేదా? ఎందుకంటే నీకు చెప్పక్కర్లే. ప్రతి ఒక్కరికి ఎవ్వరూ చెప్పక్కర్లేదు నీ మనిషి అని. ప్రతి అజ్ఞానికి, ప్రతి శరీరం పొందిన జన్మించిన ప్రతి ఒక్కరికి నేను మనిషిని తెలుసా లేదా? అది రోజు ఎవరైనా చెప్తున్నారా? ఆ తల్లిదండ్రులు లేచి బాబు నువ్వు మనిషి తెలుసా అని ఎవరైనా అన్నారా? మనకి ఎవ్వరు అనట్లే. మన స్వాభావికంగా మేము మనుషులము అని తెలుస్తుంది. అంటే మీరు పడుకున్నప్పుడు కానీ రోజు ఏమైనా మెడిటేషన్ ధ్యానం చేస్తున్నారా? నేను మనిషిను నేను పలానా తల్లిదండ్రులు పుట్టాను, నేను మనిషిని అని ఎవరైనా ధ్యానం చేస్తున్నారా గుర్తుపెట్టుకోవడానికి? ఎవ్వరు పెట్టుకోరు. మరి ఎలాగ ఇది గుర్తుంటుంది? స్వాభావికంగా. ఈ స్వాభావికంగా నేను మనిషిను అని ఎలా జ్ఞానం మీకు స్వాభావికంగా ఉందో న్యాచురల్ గా, దాని స్థానంలో నేను బ్రహ్మస్వరూపాన్ని అని ఎప్పుడు మీకు కలుగుతుందో మీరు ధ్యానం చేయక్కర్లేదు, మెడిటేషన్లు అక్కర్లేదు, తపస్సులు అక్కర్లేదు, సాధన అక్కర్లేదు. అలాంటి స్థితిలో మీరు మెడిటేషన్ చేస్తే సిగ్గేస్తుందట మనకి. అష్టావక్రులు చెప్పారు, అష్టావక్ర గీతలు. ఆత్మస్వరూపం యు ఆర్ అ మాస్టర్ పీస్, డోంట్ ట్రై టు బికమ్ సమ్ వన్ లైక్ సమ్ వన్. మన మహాత్ములు ఏమన్నారంటే యు ఆర్ ఆల్రెడీ మాస్టర్ పీస్ అండి, దాంట్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఇంక జరగదు. అందుకే ఇంకొకరిలాగా నేను తయారవ్వాలనే ఆలోచన మానేయండి అన్నారు. ఇవి ఆత్మస్వరూప. ఆత్మ కంటే బెటర్ అంటే ఏం లేదు సృష్టిలో. దానికంటే ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. ఇంప్రూవ్మెంట్ దెర్ ఇస్ నాట్ పాసిబుల్ ఎనీ ఇంప్రూవ్మెంట్. యు ఆర్ ఆల్రెడీ మాస్టర్ పీస్, యు ఆర్ ఆల్ పర్వేడింగ్ సెల్ఫ్, యు ఆర్ ద సుప్రీం సెల్ఫ్. తత్వమసి అని చెప్పారు, నువ్వే అది అయి ఉన్నావని. కాబట్టి ఈ విధంగా భ్రమర కీటం వలె మన యొక్క శవంగా నేను శరీరాన్ని భావిస్తున్న మీరు నేను శివోహం అని తెలుసుకుంటారు. తీర్త్వా మోహార్ణవం హత్వా తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ రాగద్వేషాది రాక్షసాన్ యోగీ శాంతి సమాయుక్తః ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఇది అద్భుతమైనటువంటి శ్లోకం. ఈవేళ సమయం ఉందా?
మీకు ఎంత టైం ఉంది? 15 minutes. ఓకే, ఇచ్చేద్దాం. ఈ శ్లోకము అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రామాయణంలో కూడాను ఈ శ్లోకము చెప్పడం జరిగింది. దాని నుండి శంకరాచార్యులు ఈ శ్లోకాన్ని ఇక్కడ ఉటంకిస్తున్నారు. ఏంటని? తీర్త్వా మోహార్ణవం. మోహార్ణవం అంటే ఇది ఒక మహాసముద్రం వలె భవసాగరం. భవసాగరం అంటే సంసార సాగరం అంటారు. ఎందుకు అన్నారంటే ఈ సంసారానికి కారణం మన మోహభ్రాంతి. మోహభ్రాంతి అనేది దీనికి కారణం. కాబట్టి మోహార్ణవం అంటే ఈ యొక్క మోహము భ్రమలతో కూడి ఉన్న సంసార సాగరం అనేది తీర్తవా అంటే దాటాక. ఎలా దాటుతారు? ఎలా దాటాలి? దాటాలంటే రాగద్వేషాది రాక్షసాన్ హత్వ. హత్వ అంటే డిస్ట్రాయ్. బై డిస్ట్రాయింగ్ యువర్ రాక్షసు. ఏ రాక్షసులండి? హిరణ్యకశిప, హిరణ్యాక్ష, దంతవక్త, శిశుపాల, రావణ, కుంభకర్ణ కాదు. లోపల ఉన్నటువంటి రాక్షసులు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పారు. అంటే ఈ కామ క్రోధ లోభ అనేవి భయంకరమైనటువంటి కిల్లర వీరప్పనులు మీ లోపల దాగి ఉన్నారు. తస్కరాహ అంటే దొంగలు, గజ దొంగలండి, మామూలు దొంగలు కాదు. అంటే మన దగ్గర ఎప్పుడు పిక్ పాకెటర్స్ లాడలు చూసుంటాం మనం. ఈ పిక్ పాకెటర్స్ వాళ్ళు కాదు. ఈ పిక్ పాకెటర్స్ ఇలాంటి దొంగలు కాదు, గజ దొంగలు. ఎక్కడున్నారు? లోపల. మనం బయట ఎదుగుతున్నాం. అందువలన బయట మీరు ఎంతవరకు శత్రువులు దొంగలు వెతికినా దొరకరు. ఎందుకు? లోపల దాక్కున్నారుగా ఇంటి శత్రువులు. అందువలన మనకేమంటారంటే రామాయణ సమయంలో ఈ రాక్షసులు దొంగలు ఎక్కడుండేవాళ్ళు? అవతల ఒడ్లు ఉండేవాళ్ళు. ఎందుకు? ఇటువైపు హిందూ మహాసముద్రం ఉందా, ఇటువైపు భారతదేశం ఉందా, అటువైపు లంక ఉందా. శత్రువులు ఎక్కడున్నాడు? రాక్షస శత్రువులు అవతల తీరంలో ఉన్నారు. మరి ద్వాపర యుగంకి వచ్చేటప్పటికి మహాభారత సమయంలో ఆ దొంగలు, శత్రువులు, రాక్షసులు ఎక్కడ ఉన్నారు? ఒకే ఇంట్లో ఉన్నారు. అంటే అవతల ఒడ్డులో ఉన్న వాళ్ళు ఒక ఇంట్లోకి వచ్చారు. మరి ఇప్పుడు కలియుగం కదా ఇది. కలియుగం కలుషాలకి ఇది నిలయం అన్నారు కదా. అందువలన ఈ కలియుగంలో వచ్చేసరికి ఈ రాక్షసుల శత్రువులు ఎక్కడ ఉన్నారు? మన ఒంటిలో ఉన్నారు. అంటే అవతల ఒడ్డు నుంచి ఇంట్లోకి వచ్చారు, ఇంట్లో నుండి మన ఒంట్లోకి వచ్చారు. అందువలన ఇప్పుడు మనకి అంతర్శత్రువులు ఎక్కడ ఉన్నారు? లోపల ఉన్నారు. అందువలన ఈ మోహం అంటే ఈ సాగరాన్ని దాటాలంటే మనకేం కావాలి? ఒక రామసేతు కావాలి. రామసేతు కావాలా? రామసేతు కావాలి. సో రామసేతు కట్టాలి అంటే ఏం చేయాలి మనము? మనకి కర్మయోగం అనే ఒక రామసేతు బ్రిడ్జ్ కట్టాలి. ఎప్పుడు? కర్మయోగం అంటే ఏంటి? కర్మయోగం అంటే ఏంటంటే ఒక శుద్ధమైనటువంటి ఒక మంచి సాత్విక కర్మ చేయడాన్ని శుద్ధమైన కర్మ అంటారు. ఒక మంచి కర్మ, గుడ్ యాక్షన్. కానీ మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి? దృక్పథం, అది కూడా మంచి దృక్పథమై ఉండాలి. అంటే మనం చేసే ప్రతి కర్మ కూడా ఈశ్వరునికి అర్పించాలి. ఆ కర్మ వలన వచ్చినటువంటి రిజల్ట్ ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి. ఈ రెండు కలిస్తే దాన్ని కర్మయోగం అంటారు. అర్థమైందండి? ఈ కర్మయోగం వలన మీకు మీ ఆత్మస్వరూపంగా ఉన్న ఆత్మారామ చేరుకోవడానికి మీకు బ్రిడ్జ్ ఏర్పడుతుంది అన్నమాట. అయితే బ్రిడ్జ్ అయితే ఏర్పడింది, కానీ రాగద్వేషాలనే రాక్షసులు ఉన్నారుగా, వారిని మీరు హంతం చేయాలంటే మీరు ఉపాసన అనేది మీరు చేయాల్సి ఉంటుంది. ఉపాసన. అందువలన మీరు ఎప్పుడైతే ఈశ్వరుని శరణాగతి చేసి ఉపాసన చేస్తారో ప్రీతిపూర్వకమైన భక్తితో, అనన్య భక్తితో, అప్పుడు ఈ రాగద్వేషాలు అనేవి సుప్త చేతన మనసులో ఉన్నాయని చెప్పానా? సుప్త చేతన మనసులో రాగద్వేషాలు దాక్కుని ఉన్నారు దొంగలు. ఈ యొక్క చేతన మనసుతో మీరు ఏకాగ్ర చిత్తముతో అనన్య భక్తితో ఉపాసన చేస్తే
రాగద్వేషాలు అనేవి ఆ రాక్షసులు హతమవుతాయి అన్నమాట. హత్వా రాగద్వేషాలు అంతమయ్యాయి. అప్పుడేమవుతుంది? ఎప్పుడైతే మీకు బ్రిడ్జ్ ఏర్పడింది, అక్కడ ఉన్నటువంటి రాక్షసులు అంతం జరిగింది. అప్పుడేమవుతుంది? మనకి అశాంతిగా ఉన్నటువంటి వాతావరణం ఎప్పుడైతే పోయిందో అక్కడ యోగి శాంతమంగా అశోక వృక్షం కింద ఉంటారన్నమాట. ఎందుకు? అశాంతి లేదు, అభద్రత లేదు, భయం లేదు, దుఃఖం లేదు. ఈ శోకానికి ఇంకేం కారణం ఉంది? అప్పుడేమవుతుంది? అశోక వృక్షం కింద ఎవరుంటారు? సీతాదేవి ఉంటారా? ఆ సీత ఎక్కడ? యోగి అన్నారు అన్నమాట. అంటే మొత్తం రామాయణం అంతా ఈ ఒక్క శ్లోకంలో ఉంది. అందువలన ఈ శ్లోకం ఈవేళ కాస్త కొంచెం చెప్పి వచ్చే వారం కూడా దీన్ని కొంచెం బాగా చెప్పాలి. ఎందుకంటే ఈ శ్లోకములో మొత్తం రామాయణం అంతా మనం తెలుసుకుంటాం. వేదాంత రూపంలో రామాయణం ఎలా ఉంటుంది అనేది ఈ శ్లోకం ఆధారంగా చెబుతారు. ఏంటి అంటే, ఎప్పుడైతే తీర్త్వా మోహార్ణవం అంటే ఈ వివేకముతో ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఈ వివేకంతో చూసామనుకోండి మనకు తెలిసిపోతుంది. జగత్తు మారిపోతుంది కాబట్టి అనిత్యం, శరీరం మారిపోతుంది అనిత్యం, ఇంద్రియములు మారిపోతున్నాయి అనిత్యము, మనసు బుద్ధి మారిపోతుంది అనిత్యము. కానీ తెలుసుకుంటున్న నేను మారడం లేదు. చంటి పిల్లప్పుడు కూడాను నేను అనే భావన ఉన్నది, బాలబాలికలుగా ఉన్నప్పుడు నేననే భావన ఉన్నది, యువతి యువకులుగా ఉన్నప్పుడు నేననే భావన ఉన్నది, మధ్య వయస్సులో నేననే భావన ఉన్నది, వృద్ధాప్యములో నేననే భావన ఉన్నది. యశోద హాస్పిటల్ జాయిన్ అయ్యాం రోగం వచ్చి, అప్పుడు కూడా నేననే భావన ఉన్నది. ఇంకా అప్పటికి టెర్మినల్ కేసు వెంటిలేటర్లు పెడతారు మనకి, ఆక్సిజన్లు, అప్పుడు కూడా నేననే స్ఫురణ. మనం మాట్లాడకపోయినా మనకు ఉంటుందమ్మా నేననే స్ఫురణ. అంటే నేనని ఎప్పుడు మారడం. పోనీ జాగ్రత్తలో నేననే భావన ఉంది, స్వప్నంలో నేను కాదు పరాయి వాడిని అనే భావన ఉంటుందా? అప్పుడు కూడా నేనే. నిన్న నీకు తెలుసా నాకు స్వప్నం వచ్చింది, నేనే కలగన్నా, నేను కలగన్నా అంటే నేనని ఉన్నదా? నిన్న నేను గాఢ నిద్రలో వచ్చాను, ఆనందంగా నిద్రపోయాను, నేను ఎవరు పక్కింటోలా? నేను అంటే ప్రతి అవస్థలోనూ నేననేది పోతుందా? అది సత్యం. సో ఈ విధంగా వివేకంగా మనం తెలుసుకున్నప్పుడు సత్యాన్ని పట్టుకొని అసత్యాన్ని విడిచిపెట్టాలి, నిత్యాన్ని పట్టుకొని అనిత్యాన్ని విడిచిపెట్టడమే వైరాగ్యము. సో ఈ విధంగా తీర్త్వా మోహార్ణం అంటే భ్రమ మోహంతో పుట్టినటువంటి ఈ యొక్క నామరూపాత్మైన సంసారాన్ని తీర్త్వా దాటి, ఎలా దాటాలి? ఉపాసన, భక్తి, కర్మయోగం అనే బోటు ద్వారా దాటాలి. తర్వాత బోటు దాటిన వెంటనే అక్కడ రాక్షసులు ఎదురుగా ఉన్నారు మనకి, మన నంజుకు తినడానికి. సో వాళ్ళని మనము అసంగ శస్త్రేణ దృఢైన చిత్వా, అదే విధంగా ఆ ఏకాగ్ర చిత్తముతో ఆ ఉపాసన ధ్యానముతో మీలో ఉన్నటువంటి ఆ రాగద్వేషాలు, సుప్త చేతన మనసులో ఉన్న రాగద్వేషాలని అంతం చెయ్యాలి. అప్పుడేమవుతుంది? యోగి శాంతి సమాయుక్త. అప్పుడు మనసు బుద్ధుల్ని మీ హృదయస్థములో ఉన్నటువంటి ఆ యొక్క ఎరుకలో లయమైపోతాయి. అంటే అనంతమైన శాంత స్వరూపంలో లయమైపోతాయి. దాన్ని శాంతం శివం అంటారు. అప్పుడు ఈ వ్యక్తి యోగి సాధకుడుగా ఉన్నటువంటి వ్యక్తి అఖండమైన అనంతమైన శాంతములో లయమైపోయారు. ఆ లయమైన తర్వాత ఏమవుతుంది స్వామీజీ? ఆత్మారామో విరాజతే. స్వాత్మారామ ఆత్మారామ, స్వాత్మారామ ఆత్మారామ విరాజతే. స్వాత్మానం ప్రకటీకరోతి భజతా యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. స్వాత్మానం ప్రకటీకరోతి. మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతేవ సదృశి గణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదిత వదనం
దక్షిణామూర్తి మీడే స్వాత్మారామం. స్వాత్మారామం, ఆత్మారామం విరాజతే ప్రకటీకరు, ప్రకటమవుతుంది. ఎందుకు? అడ్డుగా ఉన్నటువంటి ఆ గ్రహణము రాహు కేతువులు ఎప్పుడైతే చల్లా చెదురైపోయినాయో, గ్రహణం విడిపోయింది, ఏమవుతుంది తర్వాత? గ్రహణం పట్టింది, గ్రహణం విడిపోయింది, ఏమవుతుంది? సూర్యుడు యథావిధిగా ప్రకాశిస్తారు. ఈ యొక్క రాగద్వేషాలు మలినం అనేది ఆత్మ ప్రకాశాన్ని, చైతన్యాన్ని అడ్డుకుంటాయి అనిపిస్తుంది మీకు భ్రమ. అవి పోయినాయి. ఎందుకు? మీరు మొత్తం మోహంతో కూడి ఉన్నటువంటి ఈ భవసాగరాన్ని దాటారు, రాగద్వేషాలైన రాక్షసులను అంతం చేశారు. అప్పుడు శాంత స్వరూపంలో లయమయ్యారు. శాంతం నుండి చిదానంద రూప ఆత్మ రామ ప్రకటమవుతుంది, విరాజిల్లుతుంది, ప్రకాశిస్తుంది. దీన్ని మన యొక్క రామాయణం అంతా కూడా దీన్ని రామ అయనం, రామ అయనం అంటే రామ చేరుకునే గమ్యస్థానం. అందువల్ల రామాయణం ఒక రామునిదే కాదు, మన అందరిది ఎవరికి వాళ్ళు రామాయణం రాసుకుంటారు అన్నమాట. ఎందుకు? మన అందరం కూడా ఆ గమ్యస్థానం చేరుకోవాలి. ఏ గమ్యస్థానము? ఆత్మారామో విరాజతే. ఇక్కడ అవుతుందా? ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ శ్లోకము యొక్క వ్యాఖ్య మొత్తం రామాయణం దృక్పథములో, అంటే రామాయణం దృష్టికోణములో ఈ యొక్క రామాయణం అంతా ఆత్మజ్ఞానములో ఏ విధంగా ముడిపడి ఉన్నది, ఏ దృష్టితో ఆదికవి వాల్మీకి రామాయణాన్ని రచించారు. ఎందుకంటే రామాయణం 24,000 శ్లోకాలు. 24,000 శ్లోకాలు అంటే 3 పాదములు ఉన్నటువంటి గాయత్రి 24 అక్షరములు. సో మన యొక్క ప్రతి ఒక్క జీవుడు ఆత్మారామతో ఎలా అనుసంధానం కావాలి, రామాయణంలో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క ఎంప్లాయిడ్ మీనింగ్, ఆ యొక్క లక్ష్యార్థం ఏమిటి, రూఢి అర్థం ఏమిటి, వాచ్యార్థము లక్ష్యార్థం ఉంటుంది. అందువలన రామ అంటే 2 అర్థాలు ఉంటాయి. ఒకటి దాశరథి రామ, 2 ఆత్మారామ. దాశరథి సీతాపతి రామ, కౌశల్య రామ అంటే రూఢి, డైరెక్ట్ అర్థం, వాచ్యార్థం. కానీ లక్ష్యార్థం ఆత్మారామ. వాసుదేవ కృష్ణ అంటే దేవకి వసుదేవుల పుత్రుడు, కానీ సకల ప్రాణుల్లో నివసిస్తున్న అంతర్యామిగా ఉన్న ఋషికేశుణ్ణి లక్ష్యార్థం వాసుదేవ పరమాత్మ. 2 అర్థాలు. అదేవిధంగా రామాయణము ధర్మబద్ధంగా ఒక వ్యక్తి ఏ విధంగా జీవించాలి, ఆ ధర్మబద్ధంగా ఎలా జీవిస్తే ధర్మ నిష్ఠలో ఉండి ఆధ్యాత్మ నిష్ఠలో ప్రవేశించి ఆత్మజ్ఞానంతో ఆత్మారామగా ఎలా మోక్షం ముక్తి పొందాలో చెబుతున్నదే రామాయణము. అందుకే రామాయణాన్ని ఎప్పుడు కూడా మనము 2 దృష్టికోణాల్లో చూడాలి. ఒకటి ధర్మం, సమాజంలో ఏ విధంగా మనము జీవించాలి, కర్మయోగులుగా జీవించాలంటే రామాయణము. రామాయణం యొక్క తత్వం, రహస్యం తెలుసుకోవాలంటే భగవద్గీత. అందువలన భగవద్గీత రామాయణం యొక్క అంతరార్థంగా ఉంటుంది, అంతర్లీనంగా. దాన్ని ఈ శ్లోకము ద్వారా మనకి తెలుస్తున్నది. కాబట్టి వచ్చే వారము ఈ యొక్క శ్లోకం యొక్క అంతరార్థము ఆధ్యాత్మిక రామాయణం దృష్టికోణములో, భగవద్గీత తత్వ దృష్టిలో మనం చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.